హాయ్ అండి, అందరికీ నమస్తే. ఇదైతే తిరుమలలో గరుడ సేవ ఎలా జరిగిందనేది ఈ వ్లాగ్‌లో ఉంటుందండి. ముందుగా అయితే కొబ్బరికాయలు కొడతారు కదా! అక్కడ పిండి దీపం అయితే పెట్టేసామండి. తర్వాత టెంపుల్ వ్యూ. ఇదైతే మేము గరుడ సేవ కోసం సిద్ధం చేసుకున్న పళ్ళెమండి. ఇలా వెంకటేశ్వర స్వామికి హారతి ఇవ్వడానికి ఇలా రెడీ చేసుకున్నాము. ఇలా కోలాటాల నడుమ స్వామివారు గరుడ వాహనం మీద అయితే వస్తారు. ముందుగా చూడండి, ఇలా ఏనుగులైతే మనకు దర్శనం ఇస్తాయండి స్వామివారు వచ్చే ముందు. ఇంకా బ్యాక్‌గ్రౌండ్‌లో ఆ వ్యూ చూస్తే వెనకాలంతా చూడండి మబ్బులు, ఆ గోపురము, ఇంకా ఈ ఏనుగులు చాలా బావుంది కదండీ! పెద్ద వర్షం వస్తదని అందరూ అనుకున్నామండి. కానీ నిజంగా అది స్వామివారి లీలేనండి. స్వామివారి గరుడ సేవకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చాలా బాగా జరిగిందండి. అండ్ ఇక్కడ మీకు ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నాను. స్వామివారి సాక్షిగా మనం అవతలి వాళ్ళని మంచి కోరుకోకపోయినా పర్లేదు, కానీ చెడు మాత్రం ఎప్పుడూ కోరుకోకూడదండి. అండ్ ఫైనల్లీ పండు వెన్నెల్లో గరుడ వాహనం మీద ఆ గోవిందుడైతే మనకు దర్శనం ఇస్తున్నాడండి. మీరు కూడా దర్శనం చేసుకోండి. స్వామివారిని అలా చూస్తున్నంతసేపు ఏదో తెలియని ఆనందం అండి. చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. మనసు చాలా ఆనందంగా ఉంటుందండి. ఇంక ఇలా మా అమ్మ అయితే ప్రసాదాలు ఇస్తున్నారు హారతి అయిపోయిన తర్వాత. ఇంకా ఫైనల్‌గా మేమైతే అన్నదానానికి వెళ్ళామండి.